బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా కూడా, ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి, ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము, ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం, కంచెల నిండా పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది, బ్రతుకుండాలి.